హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ స్నాక్స్ అండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. చాలా క్రంచీగా, స్పైసీగా, టేస్టీగా ఉంటాయి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తారండి. రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని 4, 5 వరకు ఎండుమిర్చి వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత గ్రైండ్ చేసుకున్నా రవ్వ కాబట్టి మెత్తగా అవ్వదండి. వీలైనంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, వాము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకొని ఇలా కొంచెం మ్యాష్ చేసి వేసుకోండి. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులు, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వనే కొందరు సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. ఇలా చేత్తో బాగా అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోండి. ఏదైనా ట్రే మీద కానీ చపాతీ పీట మీద కానీ కొంచెం పొడి బియ్యం పిండి చల్లుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం చపాతీ ఏ మందంగా ఒత్తుకుంటామో అలాగా ఒత్తుకోవాలి. ఇంకా మనం ఇలా ఒత్తేసుకున్నాక షేప్ అనేది పూర్తిగా మన ఇష్టం అండి. ఏదైనా షార్ప్గా ఎడ్జెస్ షార్ప్గా ఉన్న గిన్నె తీసుకొని రౌండ్గా అయినా మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే చాక్తో అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. ముందు ఫస్ట్ ఇలా ఎడ్జెస్ తీసేసుకొని తర్వాత స్క్వేర్గా కానీ డైమండ్ షేప్లో కానీ లేదంటే నేను ఇలా చూపిస్తున్న విధంగా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కురుకురేలాగా కొంచెం పొడవుగా కట్ చేస్తున్నాను సన్నగా. అంతే అండి. చూసారు కదా, ఒక్కొక్కసారికి మనము చాలా పీసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకొని కదుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోండి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సెలవులు కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. అస్తమాను ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఒకేసారి ఇలా ఎక్కువ చేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతే అండి. మనకి ఎంతో స్పైసీగా, క్రంచీగా టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేస్తే మాత్రం టేస్ట్ ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.